Daily. Taste the Daily. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం ఏపీ వైపు వేగంగా దూసుకొస్తుంది. ప్రస్తుతం గంటకి 13 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ తీరానికి సమీపిస్తున్న కొద్దీ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వాయుగుండం ఇవాళ రాత్రి దక్షిణ ఒరిస్సాలోని గోపాల్పూర్, పారదీప్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాకి భారీ వర్ష సూచన చేశారు. ఇక శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. విశాఖ, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, కోనసీమ జిల్లాలకి ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ప్రస్తుతం తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయని తెలిపారు. అన్ని పోర్ట్స్ లో 3 ప్రమాద హెచ్చరిక జారీ చేసి మత్స్యకారులెవరూ కూడా వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఖాజా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఖాజా, బంగాళాఖాతంలో ఏర్పడ్డటువంటి తీవ్ర వాయుగుండం ఏపీ వైపు మరింత వేగంగా దూసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం కూడా చాలా ప్రాంతాల్లో చాలా సంఘటనలు జరిగాయి. ఇవాళ మనం చూసాం కారుపై ఒక భారీ వృక్షం కూడా నేలమట్టమైన దృశ్యాలు చూసాం, కారుపై కూడా పడింది. అలాంటి సిచ్యువేషన్స్ ఇంకా ఎక్కడెక్కడ కనిపిస్తున్నాయి అండ్ ప్రస్తుతం అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంది? ఖచ్చితంగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం క్రమంగా కదులుతుంది. ఇది కాస్త వేగాన్ని పెంచింది. ప్రస్తుతానికి గంటకు 18 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తుంది. ఇది ఏపీ తీరానికి సమీపంలో ఒడిస్సాలోని గోపాల్పూర్, పారాదీప్ మధ్య ఈరోజు రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఒకసారిగా ఇది వాయుగుండానికి సంబంధించిన ఈ ట్రాక్ ప్రస్తుతానికి ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఇది వాయువ్య బంగాళాఖాతం వరకు వచ్చేసింది. అంటే దాదాపుగా తీరానికి అతి సమీపంలోకి వచ్చేసింది. ఇది చూడొచ్చు. దీని ఎఫెక్టు ఉత్తర కోస్తాలోని ఇచ్చాపురం, దీంతోపాటు అటువైపు శ్రీకాకుళం పరిసర ప్రాంతాలపై చాలా ప్రభావం చూపుతున్నట్టుగా ఈ కోన్ ద్వారా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఈ పరిస్థితి మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు అధికారులు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు అంటే రేపు ఉదయం వరకు దాదాపుగా ఉత్తర కోస్తాలోని ఈ వాయుగుండం తీవ్ర ప్రభావం చూపబోతోంది. ప్రధానంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం ఈ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ రెడ్ అలర్ట్ జిల్లాలో దాదాపుగా 12 నుంచి 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం పడుతుంది. దీంతోపాటు మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మరోవైపు ఎల్లో అలర్ట్ కూడా కొన్ని జిల్లాలకు ప్రకటించారు. అయితే ఇదే నేపథ్యంలోనే గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయి. సముద్రంలో ఎవరు వేటకెళ్ళొద్దని చెప్తున్నారు. దీంతోపాటు చెట్ల కింద అంటే ఉత్తర కోస్తాలో ప్రధానంగా ఈ వాయుగుండం ప్రభావిత ప్రాంతాలైన జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల్లో చెట్ల కింద, కచ్చా ఇళ్ల కింద ఎవరు ఉండొద్దని సూచిస్తున్నారు అధికారులు.